హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఇవాళ మీ ముందుకి ఒక మంచి కబుర్తో అయితే వచ్చేసానండి. ఏంటంటే ఇంట్లో మనం పాత బట్టలు ఉంటాయి కదా, అవి ఎవరికైనా ఇవ్వచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుందండి. ఎందుకంటే ఇస్తే ఏమన్నా అవుతుందేమో అనే ఒక భయం అనమాట. చాలామంది చూస్తుంటారండి, పాత బట్టలు ఎవరికి దానం చేయకూడదు అని చెప్తుంటారు. కానీ ఎలా దానం చేయకూడదంటే అవి చినిగిపోయి వేసుకునేదానికి పనికి రాకుండా ఉన్నప్పుడు ఇవ్వకూడదండి. అది ఏదైనా సరే, బట్టలనే కాదండి, ఫుడ్ అయినా సరే మనకి పనికిరాని వస్తువు యువతల వాళ్ళకి అనేది ఇవ్వకూడదు. పాత బట్టలు వేసుకున్నాక ఒకసారి ఉతికిన తర్వాత మాత్రమే ఇవ్వాలండి. ఒకవేళ మంచిగా ఉండి చినిగిపోయి ఉన్నా కూడా కుట్టించైనా ఇవ్వచ్చు, తప్పులేదు. కొంతమంది అయితే అనాథాశ్రమాలకు కూడా ఇస్తుంటారండి, చాలా మంచిది. ఇలా ఇస్తే పేద పిల్లలు వేసుకుంటారు కదా. మా ఇంట్లో కూడా పాత బట్టలు మా పని వాళ్ళకి ఇస్తామండి. వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట. ఒకసారి అయితే మనం ఆలోచిద్దామండి హార్ట్ఫుల్గా. అసలు లేని వాళ్ళకి మన దగ్గర ఉన్న బట్టలు ఇవ్వడంలో తప్పేముందండి. లక్షణంగా హ్యాపీగా అయితే వేసుకుంటారు వాళ్ళు. మనం కొంతకాలం అయితే వేసుకుంటాము, పక్కన పెట్టేస్తాం కొన్ని. అలాంటప్పుడు అవతల వాళ్ళకి అవసరం ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఇవ్వచ్చండి. ఇందులో అయితే నాకేం తప్పు అయితే అనిపించట్లేదండి. అందరూ కాదండి, కొంతమంది ఎలాగో ఇస్తున్నాం కదా అనేసి అవి ఉతకకుండా అయితే ఇచ్చేస్తూ ఉంటారండి. చాలా దరిద్రం అండి. అస్సలు ఇవ్వకూడదు. ఈ విధంగా వాష్ చేసిన తర్వాత మాత్రమే ఇవ్వాలండి. అసలు వస్త్రదానం చేస్తే చాలా మంచిదంటారండి. మనకి అనాథాశ్రమాలు చాలా ఉన్నాయి, కానీ మంచిగా తీసుకోగలరు అన్నప్పుడే ఇవ్వాలండి. అవసరం ఉన్న వాళ్ళకి మనం ఇస్తే దాని విలువ చాలా గొప్పగా ఉంటుంది. అసలు ఎలాంటి దోషాలు, పాపాలు, దరిద్రాలు అయితే ఏమీ ఉండదండి. మేము ఫస్ట్ నుంచి ఇస్తూనే ఉన్నాము. తర్వాత మంగళవారం, శుక్రవారం తప్ప ఏ వారాల్లో అయినా ఇవ్వచ్చండి, అది అందరికీ తెలిసిందే. ఇదిగోండి బట్టలు మనం నెల సర్దుకున్నా కూడా ఈ విధంగా అయితే ఎట్లా పడితే అట్లా అయిపోతాయి. నేను ఈరోజు సర్దుకుంటూ అయితే మీకు ఒక మంచి విషయాన్ని చెప్పానని అనుకుంటున్నానండి. కొంతమంది అయితే చిన్న పిల్లల బట్టలు ఇచ్చేదానికి అసలు ఒప్పుకోరండి ఇంట్లో వాళ్ళు. నన్ను కూడా అరిచేవారు, అత్తమ్మ కానీ అమ్మ కానీ. మామూలుగా చెప్తా ఉంటారంటే వాళ్ళ భయం వాళ్ళది కాబట్టి అందుకు చెప్తారండి. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను సరే ఇవి బాగున్నాయి, ఎవరికైనా ఇస్తే యూస్ అవుతాయి ఉందే అనే ఒక ఉద్దేశంతోనే ఇస్తారు. నన్ను అయితే తిడతా ఉంటారండి. కాకపోతే బాగున్నాయి కదా, మనసు ఒప్పదు అవి పడేస్తే దానికి. సో అందుకండి నేనైతే ఇచ్చేస్తాను. ఇలా మనం పిల్లలకి బట్టలు ఇచ్చేసిన తర్వాత పొరపాటున వాళ్ళకి ఏదైనా పడి మరుసటి రోజు కానీ అట్లా దెబ్బ ఏదైనా తగిలిన తర్వాత కూడా ఇంట్లో అంటారండి, ఇదిగో నేను చెప్పానా ఇవ్వద్దని, అందుకే ఇలా జరిగింది అని అయితే అనేస్తుంటారు. ఇంకా ఏది జరిగినా దానికి లింక్ పెట్టేసి అయితే మాట్లాడుతుంటారండి. కొన్ని మన కర్మానుసారంగా జరుగుతాయండి, పొరపాట్లు జరుగుతాయి, మన కష్టాలు రావడం, ఇవన్నీ ఏంటంటే కర్మానుసారంగా జరుగుతాయి. దానికి ఎవరేం చేయలేరండి. మనం ఎట్లయితే తప్పుగా అనుకోకూడదు. అందుకనేసి మంచిగా హ్యాపీగా అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక మంచి పనికి దోషాలు అయితే ఏమీ ఉండవండి. అందులో మన లేడీ బంగారం కాడ చాలా బట్టలు ఉంటాయండి. అది ఇంకా తప్పదు. అది కాకపోతే ఏంటంటే అవి వేస్ట్గా ఉండేటివన్నీ ఎవరికన్నా ఇస్తే యూస్ చేసుకుంటారు. కొంతమంది ఈ మధ్య కొన్ని వీడియోస్లో చూసి అమ్మ ఇస్తే ఏమోని, ఇవ్వకపోతే ఏమోని అని చెప్పి వాటిని అసలు ఏం చేయాలో తెలియక అట్టే పట్టేసుకో ఉన్నారండి. తర్వాత నెల్లూరులో అయితే పాత బట్టలు ఇచ్చేస్తే డబ్బులు కానీ బట్టలు కానీ ఇస్తారంటండి. మా వారైతే చెప్పారు. అది నేను ఇంకా ఏం ఆలోచించలేదు, అసలు అనుకోలేదండి అది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో